దానము అంటే ఏంటి? ఇవ్వటం. అందుకని ఈరోజు మన అంశం పేరు ఏంటంటే దేవుని దానములు ఏవి? ఏ దానాలు ఉన్నాయి భూమి మీద అన్న దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్త వినాలి. ఫస్ట్ ఏంటంటే రక్తదానం ఉంది. ఏ దానం అమ్మా? ఏ దానము? రక్త దానం. ఏ దానం? రక్తదానం. సెకండు నేత్రదానం. 3 కిడ్నీ దానం. 4 పండ్ల దానం. 5 వస్త్రదానం. 6 అన్నదానము. 7 విద్యాదానము. తర్వాత గోదానము. తర్వాత కన్యాదానము. తర్వాత ధనదానము. దానం అంటే ఇచ్చుట. వినాలి ఇప్పుడు అందరు కూడా. రక్తదానం. మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుందని తెలుసా అండి? తెలుసా అమ్మ? మీకు తెలుసా? మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుందని తెలుసా? తెలుసా? విన్నారా? మన శరీరంలో 5 లీటర్లు ఉంటుంది. 5 లీటర్లు ఉంటాయి మొత్తం. అన్నీ ఆ శరీరం లోపల ఉన్నవన్నీ రక్తం మొత్తం కొలిస్తే 5 లీటర్ల వరకు ఉంటుంది. 5 లీటర్లు అంటే తెలుసు కదా. లీటర్ అంటే ఒక బాటిల్ ఉంటాయి కదా, పెట్రోల్తో మనం కొనుక్కుంటాం. అందులో 5 లీటర్లు ఉంటుందంట మనిషి యొక్క శరీరంలో రక్తం. పిల్లలు మీరు గోల్ చేయకండి. రక్తం లేకపోతే మనిషి బ్రతకడం కష్టం. కష్టమా కాదా? రక్తం లేకుండా మనం బ్రతికిస్తామా? రక్తమే ప్రాణము అని బైబిల్ చెప్పింది. ఏంటమ్మా చెప్పండి? రక్తమే ప్రాణం. అంటే మనకు ప్రాణం ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? మనకు రక్తం ఉండాలి. రక్తం చాలా అవసరం. అందుకని చూడండి, రక్తం లేని వారికి ఏం చేస్తున్నారు చాలా మంది? రక్తాన్ని ఎక్కించాలి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదిగో చాలా లాస్ అయిపోయాడు, యాక్సిడెంట్లో రక్తం పోయింది కాబట్టి. పిల్లలు గోల్ సెకండ్. యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రాణాపాయ స్థితిలో కానీ ఉన్నప్పుడు మనిషికి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. అంటే రక్తం లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టం. అందుకనే రక్తాన్ని ఎక్కిస్తుంటారు. మనిషికి రక్తం వచ్చినప్పుడు, రక్తం అవసరం వచ్చినప్పుడు మనిషి నుండే రక్తాన్ని ఎక్కించాలి. లేదంటే ఫలానా కోతి నుండి మనిషి వచ్చాడు కాబట్టి కోతి రక్తం ఎక్కిస్తామంటే చచ్చిపోతాడు. చస్తాడా బ్రతుకుతాడా? అంటే మనిషి రక్తమే కావాలి, కోతికి కోతి రక్తమే కావాలి. మనిషి రక్తం కోతికి ఎక్కించిన కోతి చనిపోద్ది, కోతి రక్తం మనిషికి ఎక్కించిన చనిపోతాడు. ఎందుకంటే మన మనిషి కోతి నుండి పుట్టలేదు, కోతి నుండి రాలేదు. బైబిల్ చెప్పింది ఏంటంటే మనిషి నుండి మనిషి వచ్చాడు అని. అందుకనే మనిషికి రక్తం అవసరం కాబట్టి బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంకులమ్మా చెప్పండి? ఏ బ్యాంకులు ఉన్నాయి? బ్లడ్ బ్యాంకులు. ఇదేంటంటే మాకు డబ్బు బ్యాంకులు తెలుసు కానీ బ్లడ్ కూడా బ్యాంకులు ఉన్నాయి అనుకోవచ్చు మీరు. కానీ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అంటే చూడండి వినాలందరూ కూడా. రక్తాన్ని ఏం చేస్తారంటే భద్రంగా దాచిపెడతారు. రక్తం చాలా అవసరము. ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే భద్రంగా దాచిపెడతారు. ఎవరికైనా రోగం వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా రక్తం కోల్పోయినప్పుడు కానీ మనిషిలో శరీరంలో తగినంత రక్తం లేపు చనిపోతాడు కాబట్టి మనిషికి రక్తాన్ని ఎక్కించాలి. అందుకనే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఎప్పుడైనా మీ రక్తం ఎవరికైనా ఇచ్చారా? మీ రక్తాన్ని ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? మీరు దానం చేశారా? చూడండి, సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వాలంటండి రక్తం. అంటే 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చట రక్తం. మన శరీరంలో ఉన్న రక్తాన్ని దానం చేయవచ్చు తెలుసా అండి? అలా రక్తదానం చేస్తే ఏం చేసినట్టు? మనము ప్రాణాన్ని దానం చేసినట్టు. అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు. అందుకనే రకరకాల బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. మన సినిమా హీరో చిరంజీవి ఉన్నారు కదా, ఆయన ఒక బ్లడ్ బ్యాంకును స్థాపించారు. అంటే రక్తాన్ని నిల్వ ఉంచే ఒక బ్యాంక్ అనమాట. అందులో ఏ పాజిటివ్ రక్తం ఉంటుంది, బి పాజిటివ్ రక్తం ఉంటుంది, ఏబి పాజిటివ్ రక్తం ఉంటుంది, ఓ పాజిటివ్ రక్తం ఉంటుంది. రకరకాల రక్తాలు ఉంటాయి. అన్ని గ్రూపులు ఉన్నాయి, 4 గ్రూపులు. ఇలా రక్తము చాలా అవసరం మనిషికి. రక్తం లేకపోతే చనిపోతాం మనం. అందుకనే ఏమున్నాయి? రక్తదానం చేస్తున్నారు చాలా మంది. అందుకనే మీరు రక్తదానం చేయండి అని చెప్తుంటారు. రక్తదానం చేస్తున్నారు చాలా మంది. లేదండి నా రక్తం ఇచ్చేస్తారంటే కుదరదు. చూడండి, మనకు ఏం చేస్తారంటే మనకు పరిశీలిస్తారు. ఇతను కరెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, లేకపోతే ఏమైనా రోగంతో ఉన్నాడా లేదా అనుకొని పరిశీలించి మన బ్లడ్ను తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. అంతేగాని ఎయిడ్స్ రోగంతో ఉన్న రక్తాన్ని తీసుకొచ్చి మనకు ఎక్కించాడు అనుకోండి, మనకేమొస్తుందమ్మా? ఎయిడ్స్ రోగం సోకేస్తుంది.
అతను డెంగ్యూ ఫీవర్ ఉంటే, డెంగ్యూ జ్వరం ఉంటే మనకు ఎక్కించే డెంగ్యూ జ్వరం రక్తం మనకు డెంగ్యూ వస్తుంది. అందుకనే ఏ జబ్బు లేకుండా ఉండాలి రక్తం ఎక్కించాలంటే, ఏ జబ్బు ఉండకూడదు, అటువంటి మంచి రక్తాన్ని ఎక్కించాలి. అందుకని మనకు చాలా రకాల బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తుంటారు, రక్తదానం చేస్తుంటారు, అంటే చాలా మంది ఇస్తుంటారు రక్తాన్ని. ఇంకోటి ఏంటంటే నేత్రదానం. నేత్రాలంటే తెలుసు కదా, నేత్రాలంటే కళ్ళును కూడా దానం చేస్తున్నారు. ఒక్కసారి ఇలా మీరు కళ్ళు మూసుకొని వస్తారు, ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకొని వస్తారు, ఊహించండి, నడవండి, ఎలా ఉంటుంది. మొత్తం చీకటం, ఎక్కడ చూడలేము మనం, ఎక్కడ చూసిన చిమ్మటి చీకటే. అంటే కళ్ళు లేకపోతే మన ఈ ప్రపంచాన్ని చూడగలమా? అందమైన వాటర్ ఫాల్స్ చూడలేము, అందమైన పార్కులు చూడలేము, అందమైన జంతువులను చూడలేము, మనుషులను చూడలేము, వేటిని కూడా మనం చూడలేము. ఏం అవసరం మనకు? కళ్ళు, నేత్రాలు. వాటిని నేత్రాలు అంటారు. అంటే నేత్రదానం కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు? నేత్రాలు కూడా దానం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, వినాలి అందరు కూడా. నేను ఎలా ఉన్నాను, ప్రశాంతంగా హ్యాపీగా జీవంతో ఉన్నాను. చాలా మంది చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, ఇదిగో నా నేత్రాలు ఎవరికైనా పనికొస్తాయి కాబట్టి, అంటే నా యొక్క కళ్ళు ఎవరికైనా పనికొస్తాయి కాబట్టి నేను చనిపోక ముందే నా యొక్క కళ్ళు తీసుకోండి అని చాలా మంది నేత్రదానాలు కూడా చేస్తున్నారు, తెలుసా అండి? అవి కళ్ళు లేని వారికి ఆ కళ్ళును అమర్చుతారు డాక్టర్లు. అలా పెట్టినప్పుడు కళ్ళు చూస్తారు. కళ్ళు లేక కొందరు పుడతారు కదా, కొందరు కళ్ళు ఉన్నా సరే చూడలేరు కదా, అటువంటి వారికి అవసరం అవుతాయి మన యొక్క కళ్ళు. అందుకని చాలామంది నేను చనిపోక ముందు ఇదిగో నా యొక్క కళ్ళును మీకు దానం చేస్తున్నాను. మీరు చనిపోకముందే, చనిపోయిన తర్వాత పనికిరావు, చనిపోకముందు కొన్ని క్షణాల ముందు తీసుకోవాలి నేత్రాలు. అందుకనే నేత్రదానం కూడా చేస్తున్నారు చాలామంది. నేత్రదానం మంచిదే కాదా? మంచిదే కదా. రక్తదానం కూడా మంచిదే, నేత్రదానం కూడా మంచిదే. మూడోది ఏంటంటే కిడ్నీ దానం. మూడోది ఏంటి? కిడ్నీలు అని ఇప్పుడు విన్నారా పేరు? అన్ని వాళ్ళు విన్నారు. కిడ్నీలు పేరు విన్నారు ఎప్పుడైనా? కిడ్నీలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఇటు 2 కిడ్నీలు ఉంటాయి, ఇటు ఒక కిడ్నీ, ఇటు ఒక కిడ్నీ. ఆ కిడ్నీలో నుంచే మనకు ఏంటంటే మూత్రం వస్తుంటాయి. మనకు పాస్కి యూరిన్ మన పాసిపోవాలంటే ఆ కిడ్నీ నుంచే మనకు వస్తుంటుంది. ఈ కిడ్నీ చాలా అవసరం మనకు. 2 కిడ్నీలు ఇటుపక్క ఉంటాయి, 2 కిడ్నీలు. ఆ కిడ్నీలు కూడా చాలా మంది దానం చేస్తున్నారు. చూడండి, మీరు ఇప్పుడు విన్నారా? కిడ్నీలు తీసేస్తున్నారంట. ఎక్కడ కిడ్నీలు తీసేసుకుంటున్నారంట డాక్టర్లు అని పేరు ఎప్పుడు విన్నారా? అనేసి ఎప్పుడైనా విన్నారా? డాక్టర్లు కిడ్నీలను తీసేసుకుంటున్నారంట. ఎక్కడ? KGHలో. మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదమ్మా? కిడ్నీలు చాలా ప్రాముఖ్యం. ప్రతి మనిషి కిడ్నీలు ఉండాలి. కిడ్నీలు పాడైపోయింది అనుకోండి, నడవలేని పరిస్థితి, మనం కూర్చోలేని పరిస్థితి. ఈ కిడ్నీలు చాలా అవసరం మనకు. ఈ కిడ్నీలు కూడా ఏం చేస్తున్నారంటే దానం చేస్తున్నారు. ఈ కిడ్నీలు కూడా ఏం చేస్తున్నారమ్మా చెప్పండి? దానం చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఏంటి? రక్తదానము, సెకండ్ నేత్రదానం, మూడోది కిడ్నీల దానం. అలాగే తర్వాత ఏంటంటే వస్త్రదానం. వస్త్రం అంటే మీకు తెలుసు, ఆడవాళ్ళైతే చీరలు కట్టుకున్నారు, పురుషులమైతే మనం పెయింట్ షర్ట్ వేసుకున్నాం. ఈ వస్త్రాలు లేక, అలా కప్పుకునే బట్టలు, కప్పుకునే దుప్పట్లు కానీ రగ్గులు కానీ లేక, ఇలా శరీరాన్ని కప్పుకునే వస్త్రాలు లేక చాలా మంది ఉన్నారు లేదా? సిటీ పక్క వెళ్తే బోల్డ్ మంది అండి, చాలా మంది పాపం తినడానికి తిండి లేక ఉంటున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉంటున్న వారు ఉన్నారు. అటువంటి వారికి ఏం చేస్తుంటారంటే వస్త్రదానం చేస్తుంటారు. ఏ దానం చెప్పండి? అంటే వస్త్రాలు లేని వారికి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం. క్రిస్మస్ సమయంలో కూడా ఎక్కువగా క్రైస్తవులు అయిన వారు, డబ్బున్న పాస్టర్స్ ఏం చేస్తుంటారంటే రగ్గులు పంపించేస్తుంటారు, రగ్గులు ఇస్తుంటారు, బట్టలు కూడా ఇస్తుంటారు. అంటే పేదవాళ్ళకి. అది మంచి పనా కాదు చెడ్డ పనా? అంటే వస్త్రదానం అనేది కూడా ఉంది. అలాగే ఏ దానం ఉందంటే ఇంకా అన్నదానం ఉంది. ఏ దానం? అన్నదానం. అన్నదానం అంటే అన్నాన్ని ఇవ్వడం, తిండి పెట్టడం, దాన్ని అన్నదానం అన్నారు. తిండి పెట్టడం మంచిదా కాదా? ఆకలితో మనం ఒక 5 రోజులు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన కడుపు ముందుకు ఇలా ఉన్న కడుపు ఇలా ఆగైపోయి ఇవన్నీ కూడా పక్కన ఉన్న ప్రకటన కళన్నీ కూడా పొడుచుకుంటూ వస్తాయి. చూడడానికి వికారం ఉంటాయి, కళ్ళు లోపల దూరిపోతాయి. ఏ పని చేయగలమా? అంటే అన్నము తిని తృప్తిగా మనం భోంచేసి ఏ పని అయినా సరే చేయాలి. మనకు శక్తి కావాలంటే ఏం అవసరం? మనకు ఆహారము అవసరం. ఆహారం అవసరం లేదా చెప్పండి? అర్థమవుతున్నాయి చెప్పే మాటలు? అన్నదానం కూడా చేస్తున్నారు. అందుకని చాలా మంది తినడానికి తిండి లేక ఉంటున్న వారిని ఏం చేస్తుంటారు? పిలిచి అన్నం పెడుతుంటారు. దాన్ని అన్నదానం అన్నారు. తర్వాత ఏంటంటే
విద్యాదానం. ఏ దానం? విద్యాదానం అంటే చదువు నేర్పించడం, చదువు చెప్పడం, చదువు తెలియని వాళ్ళకి చదువు చెప్పడం, దాన్ని విద్యాదానం అన్నారు. విద్యాదానం మంచిదా కాదా? అమ్మ మీరు మాట్లాడలేదు. విద్యాదానం మంచిదా కాదా? చదివించడం మంచిదా కాదా? అర్థం కావట్లేదా? నాకు ఒడి రాదు. చదివించడం మంచిదా కాదా చెప్పండి. చదివించడం, మీ పిల్లల్ని చదివిస్తున్నారా? విద్యాదానం అంటే చదివించడం మంచిదా కాదా? చూడండి, అప్లికేషన్ వినాలందరూ కూడా. అప్లికేషన్ రాయాలంటే మనకి ఏట అవసరం అమ్మ? మనకు చదువు అవసరం. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. నేటి కాలంలో అప్లికేషన్ ఇస్తారు, నింపు ఇక్కడ అంటే ఏమని నింపుతాం? అక్కడ సైన్స్ అంటే సంతకం పెట్టు అంటే ఏమని సంతకం పెట్టు చెప్పండి. అందుకనే ఎంతో కొంత చదువు ఉండాలి. ఎంతో కొంత చదువు ఉంటేనే పలానా ఇది పలానా అదే అనుకొని చదువుకొని తెలుసుకుంటారు. అందుకని విద్యాదానం చాలా అవసరం. అవసరమా కాదా? అందుకని అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందనం పేరు మార్చారు. అమ్మ ఒడి, తల్లికి వందనం అన్ని కూడా ప్రవేశపెట్టేసి పిల్లల్ని చదివించాలని ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం వారు కూడా. అంటే విద్యాదానం చాలా అవసరం. మన చదువుకుంటేనే మన అవినీతి ఏవైనా జరుగుతున్నప్పుడు మనం నిలదీయవచ్చు. ఇదిగో మా గిరిజనులకు ఇన్ని హక్కులు ఉన్నాయి మాకు, మరి మీరెందుకు ఇలా కల్పించట్లేదు అనుకుని మనం ప్రశ్నించాం. మనం చదవలేదనుకోండి, మనకు చదువు రాదనుకోండి, అలా అలా గోచి కట్టుకొని ఉంటాయి. ఇప్పుడు మారేరులే. ముందు వాళ్ళు చదువు లేని వాళ్ళు, మరి మన డాడీ వాళ్ళు తెలుసు, గోచి కట్టుకుని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనము గిరిజనులు కూడా చక్కగా పెయింట్ షర్ట్ వేసుకుంటున్నాం లేదా? అంటే ఎంతో కొంత డెవలప్ అవుతుంది. అందుకనే విద్యాదానం ఉంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే గోదానం. గోవు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? గోవు అంటే ఏంటంటే పశువు. పశువులను కూడా దానం చేస్తున్నారు, గొడ్లను కూడా దానం చేస్తున్నారు. అంటే గొడ్లు లేని వారికి గొడ్లు ఇచ్చి, ఆ గొడ్లుని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు? వాటిని వ్యవసాయం చేసుకుంటారు. వాటి పాలుతో జీవనోపాధి కొనసాగిస్తుంటారు. తర్వాత ఏంటంటే కన్యాదానం. ఏ దానం అమ్మా చెప్పండి, మీరు చెప్పండి. ఏ దానం? కన్యాదానం. కన్యాదానం అంటే పెళ్లి కాని అమ్మాయిని పెళ్లి చేయడం, దాన్ని కన్యాదానం అంటారు. కన్య అంటే పెళ్లి కానిది. కన్యాదానం అంటే పెళ్లి కాని ఆడదాన్ని పెళ్లి చేయడం, దాన్ని కన్యాదానం అంటారు. కన్యాదానం అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే పెళ్లి అని అర్థం. పెళ్లికి రకరకాల పదాలు ఉన్నాయి. పెళ్లి అంటారు, కన్యాదానం అంటారు, మనువాడటం అంటారు, వివాహం అంటారు, పరిణయం కూడా అంటారు. ఇలా 5-6 రకాలకు పిలుస్తారు పెళ్లిని. అందులో కన్యాదానం అంటే కన్యకగా ఉన్న ఆడదానిని పురుషునికి పెళ్లి చేయడం, దాన్ని కన్యాదానం అంటే. ఇస్తున్నామా లేదా? ఒక పురుషునికి మనం పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? కన్యాదానం చేయాలి. ఇలా కన్యాదానం కూడా ఉంది. ఇంకో దానం ఏంటంటే ధనదానం. ఏ దానం? ఇంకో దానం ఏంటి? ధనదానం. అంటే డబ్బు లేని వారికి డబ్బులు ఇవ్వడం కూడా సమాజంలో జరుగుతున్నాయి లేదా? డబ్బులు లేని వారికి ఏం చేస్తున్నారు? ధనదానం చేస్తున్నారు. మరి మనకు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఇల్లు కడుతున్నాం కదా, పిఎం జన్మన్ ద్వారా ఏం కట్టుకుంటున్నాం? ఇల్లులు. అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏం చేసిందంటే, ఇదిగో పివిటీజీ వాళ్ళు, దిగువ స్థాయిలో ఉన్నవారు, దిగువ గిరిజనులు, డబ్బులు లేని వారు, కడుపేద స్థితులు ఉన్నవారు ఇల్లులు కట్టుకోలేక, ఇల్లులు కారిపోయి సరైన వసతులు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు అనుకొని, వాళ్ళకి డబ్బు రూపంలో సాయం చేయాలనుకొని ఏం చేస్తారు? మనకు ధనదానం చేసి మనకు ఇల్లు కట్టిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తున్నారు లేదా? దాన్ని ధనదానం అంటారు. అంటే డబ్బు లేని వారిని డబ్బు ఇవ్వడం, ధనాన్ని దానం చేయడం, దాన్ని ధనదానం అంటారు. ఇంకోటి దానం ఏంటంటే పండ్ల దానం కూడా ఉంది. ఏ దానం ఉంది? పండ్ల దానము. పండ్లు అంటే మనకు తెలుసు కదా, రకరకాల పళ్ళు మనకు తింటున్నాం. కాయలు తెలుసు, పళ్ళు తెలుసు. ఈ పళ్ళు కూడా చాలా మంది ఇస్తుంటారు. అంటే పళ్ళు ఎందుకు అవసరం అంటే మనకు శక్తిని ఇస్తాయి, ఎనర్జీని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకనే పండ్లను కూడా దానం చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తం సుమారు 10 దానాలు నేను రాసుకున్నాను. చాలా దానాలు ఉండొచ్చు. చూడండి, రక్తదానం ఒకటి, నేత్రదానం ఒకటి, కిడ్నీ దానం ఒకటి, పండ్ల దానం ఒకటి, వస్త్రదానం ఒకటి, తర్వాత అన్నదానం ఒకటి, విద్యాదానం ఒకటి, గోదానం ఒకటి, కన్యాదానం ఒకటి, ఇంకోటి ధనదానం. 10 దానాలు నేను రాసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నారు. మనుషులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? మనుషులు. అయితే ఈ మనిషికి ఇటువంటి దానాలు చేయమని ఎవరు ప్రేరేపించారు? ఎవరు ఇటువంటి ఆలోచన ఇచ్చారంటే దేవుడు. ఒక మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 17వ కీర్తన, 17వ కీర్తన. పిల్లలు గోల్ చేయకండి పిల్లలు. 17వ కీర్తన
14వ చరణం చదువుతాను. నేను చదివేసాను, త్వరగా చదివేస్తాను నేను. 17వ కీర్తన 14వ చరణం. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు అని ఇక్కడ రాయబడింది. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. చూడండి అందరు కూడా, నీవు నీ దానములతో అంటే, నీవు అంటే దేవుడు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు అంటే దేవుడు దానము చేస్తూ మన కడుపును నింపుచున్నాడు. ఎలాగ దానం చేస్తున్నాడు దేవుడు? దేవుడు దానం ఎలా చేస్తున్నాడు? మనుషుల యొక్క దానాలు మనం చూసాం. కన్యాదానం అని, రక్తదానం అని, కిడ్నీ దానం అని, నేత్రదానం అని, పండ్ల దానం అని, గోదానం అని, విద్యాదానం అని, వస్త్రదానం అని, ఇలా రకరకాల దానాలు చూసాం. కానీ దేవుడు కూడా దానం చేసి మన కడుపును నింపుతున్నాడు. అంటే ఎలా కడుపు నింపుతున్నాడు? ఇందాక చదువుకున్నాం కదా, 136వ కీర్తన 25వ చరణం. ఏమని? 136వ కీర్తన 25వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఏమని? సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి స్తోత్రం. అంటే సమస్త జీవులకు, చిన్న చీమ మొదలుకొని పెద్ద పెద్ద జిరాఫీలు, ఏనుగులు, పుల్లులు, రకరకాల అన్నీ ఉన్నాయి కదా, ముసళ్ళు, అలాగే నీటి మీద ఉన్న జంతువులు కానీ, నీటి మీద ఉన్న జీవరాశులు కానీ, అలాగే అడవులలో నివసిస్తున్న జంతువులు, జీవరాశులు కానీ, అలాగే మనం పెంచుకుంటున్న జీవరాశులు కానీ, మనుషులమైన మనకు కానీ ఆహారం తిండి పెట్టేది ఎవరు చెప్పండి? దేవుడా కాదా? అంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే దానం చేస్తున్నాడు. ఏంటి? తిండిని దానం చేస్తున్నాడు. అందుకనే అన్నదానం అంటారు. చాలా మంది ఏమంటారు అంటే అన్నదాత రైతు అంటారు. ఏమని? అన్నదాత. దాత అన్న దానం అనకు ఒకటే. దాత అంటే ఇచ్చేవాడు, దానం అంటే ఇవ్వటం. అన్నదాత అంటే మనకు అన్నాన్ని దానం చేసేవాడు, అన్నాన్ని ఇచ్చేవాడు రైతు అంటుంటారు. కానీ రైతు కాదు, మొట్టమొదటి దేవుడు, తర్వాత రైతు పండిస్తేనే ఆ రైతు నుంచి మనకు తిండి గింజలు లభిస్తున్నాయి అనుకుంటా. కానీ మొట్టమొదటిగా పంట పండాలంటే, గింజలు రావాలంటే కారకుడు ఎవరు? దేవుడు. అంటే మనకు తిండి పెట్టేది ఎవరు? అన్నదాత ఎవరు? అన్నదానం చేసేది ఎవరు? దేవుడు. అందుకనే సమస్త జీవులకు కూడా, కాకి పిల్లలకు కానివ్వండి, సింహ పిల్లలకు కానివ్వండి, వేటికైనా సరే దేవుడు తిండి పెడుతున్నాడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు నేను తీసి మీకు చెప్పాలని. కానీ ఆరచుచుండు కాకి పిల్లకు కూడా ఆయనే తిండి పెడుతున్నాడని, సింహాన్ని కూడా దేవుడే తిండి పెడుతున్నాడు అనుకొని మనము లేఖనాలు మనం చదవగలం. కాబట్టి ప్రియులారా, మనం తింటున్న తిండి అంతా కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకనే అన్నదానం చేసేది దేవుడు. మీకు మాట చెప్తాను చూడండి. ఈ భూమి ఆయనదే, ఈ భూమి దేవునిదే. ఈ భూమిలో మనము వ్యవసాయం చేసుకొని పండించుకొని తింటున్నాం. దేవుడు ఒకవేళ వర్షం కురిపించకపోతే, దేవుడు ఈ భూమి ఇవ్వకపోతే మనము ఎక్కడ చేసుకునే వాళ్ళం? దేవుడు వర్షాన్ని కురిపించకపోతే పంటలు పండేవా? అలాగే ఎండలు రప్పించకపోతే పంటలు పండేవా? అలాగే విత్తనాలు, ఆ విత్తనాలు అలాగా అభివృద్ధి చేయకపోతే ఆ విత్తనాలు అలాగా ఎక్కువ విత్తనాలు అయ్యేవా చెప్పండి? ఎక్కువ గింజలు వచ్చేవా? కావు. అందుకనే ప్రతి మనిషి కూడా ఆహారం పెట్టేది దేవుడే. కానీ ఈ సంగతి మర్చిపోయి చాలా మంది మనిషిని దేవుడుగా పూజిస్తున్నారు. మనకు ఆహారం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. అంటే అన్నదాత ఎవరు అంటే దేవుడు. అన్నదానం చేసేది ఎవరు? దేవుడు. అలాగే మన కడుపును ఎలా నింపుతున్నానంటే ఆహార పదార్థాలతో. ఉదయం తింటాం, ఇప్పుడు మనం వెళ్ళి తింటాం. తర్వాత మధ్యాహ్నం కూడా పని చేసేటప్పుడు మధ్యాహ్నం కూడా తింటాం, ఎంతో కొంత అంబలు తాగుతాం, లేట చిన్న చిన్న ఏదైనా ఎంతో కొంత తింటాం. తర్వాత సాయంకాలం లేట రాత్రి 3 పూటలు తింటారు. మనకు పల్లెటూరులో 3 పూటలు అలవాట్లే కానీ 2 పూటలు తింటారు కొందరు. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయారు 3 పూటలు. పని చేసేటప్పుడు మాత్రం తప్పకుండా తింటాం, మధ్యాహ్నం కూడా, ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఇలా 3 పూట తింటున్నాం. చూడండి, ఇప్పుడు వెళ్ళేసి తింటామండి, మధ్యాహ్నానికి మరలా కాలు అయిపోయింది, మరలా మధ్యాహ్నం తింటాం, మరలా మధ్యాహ్నం రాత్రి కాలు అయిపోయింది. అంటే దీన్ని ఏమంటారు చెప్పాలా? చిరిగిపోయిన సంచి అని చెప్పొచ్చు. ఏమనండి? చిరిగిపోయిన సంచి ఇది. ఏంటి? కడుపు. ఇప్పటి వరకు మనం ఎన్ని పోసామండి? ఇందులో ఎన్ని నింపేమండి? రకరకాల దుమ్ములన్నీ ఇక్కడ వెళ్ళిపోయాయి. నీళ్లు త్రాగేసాము, డ్రింకులు త్రాగేసాము, పల్లారసలు త్రాగేసాము, అన్నం తినేసాము, బిర్యానీలు, చికెన్ బిర్యానీ తిన్నాం. కానీ ఇక్కడ ఉన్నాయా? ఈ సంచులు ఉన్నాయా అంటే ఈ చిరిగిపోయిన సంచి అనమాట. అలాగా ఎప్పుడు కూడా అలా ఎర్రనవుతూ ఉంటుంది. మళ్ళీ తినడం బయట వెళ్ళడం, తినడం బయట వెళ్ళడం. చిరిగిపోయిన సంచి ఇది.
కాబట్టి ఆలోచించండి, ప్రతీది కూడా దేవుడు మనకు తిండి పెడుతున్నాడు. అందుని బట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చాలామంది తిండి తినేటప్పుడు ప్రార్థన చేసి తినారండి. తండ్రి, మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆహారాన్ని తింటున్నా అంటే అది మీ యొక్క కృప, మీ యొక్క పోషణను బట్టి తింటున్నాను కాబట్టి మీకు స్తోత్రములు అని చెప్పారు ఎవరు కూడా. తిండి వచ్చింది కాబట్టి లటుక్కొని తినడమే, కానీ తినాలి అంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం శ్వాసిస్తున్నామంటే దేవుడే, తింటున్నామంటే దేవుడు, త్రాగుతున్నామంటే దేవుడు. అంటే మనకు అన్నదాత ఎవరు? అన్నదానం చేసేది అంటే దేవుడు. అలాగే ఇంకేంటంటే నీటి దానం, నీరు కూడా దేవుడు ఇచ్చాడు. మనిషి నీరుని తయారు చేయలేడు. వీళ్ళందరూ కూడా మనిషి నీరుని తయారు చేయలేడు. చేయగలడా? మనిషి నీరుని తయారు చేయలేడు. అంటే నీటి దానం చేసేది కూడా దేవుడే. తర్వాత ఏంటంటే గాలి కూడా దానం చేశాడు. గాలిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే దానం చేశాడు. ఇప్పుడు అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చూపించట్లేదు ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. దేవుడు మనకు గాలిని కూడా ఇస్తున్నాడు. అంటే దేవుడు గాలిని కూడా దానం చేస్తున్నాడు, నీటిని కూడా దానం చేస్తున్నాడు. తర్వాత దేవుడు ఏమేమి చేస్తున్నాడో ఒక మాట చూద్దాం. ఇంకలా ఇందాక వస్త్రదానం గురించి చెప్పాను. మీరు వస్త్రదానం గురించి మీకు చెప్పాను కదా. దేవుడు మనకు వస్త్రాలు కూడా ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆదాము హవ్వలు, వినాలందరూ కూడా, మొట్టమొదటి దంపతులు అంటే భార్య భర్తలు ఆదాము హవ్వలు, వారు మొట్టమొదటి వాళ్ళు బట్టలు ఏమి లేవండి వాళ్ళకి. అందరికి వినాలి, వాళ్ళు మొట్టమొదటి వాళ్ళకి బట్టలు ఏమి లేవు. అంటే వాళ్ళకి సిగ్గు తెలియదు. వాళ్ళకి పసిపిల్లలు ఉంటారు మన ముందు, చెప్పండి, బట్టలు వేసుకుంటారు వాళ్ళు. చిన్నతనంలో బట్టలు వేసుకోరు, డిచ్చగా ఉంటారు. అలా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన సరే వారికి సిగ్గు తెలియదు. జంతువులు కూడా బట్టలు వేసుకుంటాయా? కప్పుకుంటాయా? లేవు కదా. ఆ జంతువుల స్థితిలోనే మొట్టమొదటి ఉండేరు ఎవరు? భార్య భర్త. వారు శరీరాన్ని కప్పుకోలేదు, ఏంటి కూడా కప్పుకోకుండా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళకి సిగ్గు తెలియదు. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పటి నుంచి మనకు బట్టలు లేవనుకొని ఏం చేసుకున్నారంటే అంజూరా పాకులు కుట్టి కచ్చడాలు చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేసి తెలుసా, ఇవి వెంటనే పాడైపోతాయి, ఎండ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి అనుకొని ఏం చేశాడంటే ఒక జంతువును చంపేసి జంతు చర్మాలు చేసి ఇచ్చాడు. అంటే జంతు చర్మాలు చేసి ఇచ్చి చొక్కాయిలు చేసి ఇచ్చాడు దేవుడు. ఆడదానికి కూడా పురుషుని కూడా చొక్కాలు చేసి ఇచ్చాడు. అంటే వస్త్రదానం కూడా చేసింది దేవుడు మొట్టమొదటి. ఇప్పుడు రకరకాల వస్త్రాలు మనకు వచ్చాయి. రకరకాల వస్త్రాలు వచ్చి చక్కగా మన శరీరాన్ని కప్పుకుంటున్నాం. కానీ ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేసుకుంటారు చెప్పండి? ఇదిగో ఇక్కడి మొత్తం ఇక్కడ వరకు అన్ని కన్నాలే కన్నాలే కన్నాలే, మొత్తం వెనుక పక్క నుంచి కన్నాలు, అన్ని కన్నాలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ఆ విధంగా ఇక్కడ నుంచి కొందరు చూడండి రకరకాల వీపును చూపిస్తుంటారు, రకరకాల అన్ని చూపిస్తుంటారు, చూపించుకునే అవయవాలు కూడా. పురుషులు అయితే అన్ని కన్నాలు ఉంటాయి. ఒకసారి చింతపల్లి వెళ్ళాము, ఆధార్ అప్డేట్కి వస్తాం. బైక్ మీద అలా కూర్చొని అలా ఆగుంటున్నాడు. అందరూ అతని వైపు చూస్తున్నారు, ఒక కుర్రాడు వైపు. మొత్తం అన్ని ఇంకా పెయింట్ వేసుకున్నట్టు కూడా లేదు మొత్తం. అప్పుడేమో ఒక ఆయన అన్నారంట మా ఊరి నుంచి ఒక బ్రదరు, ఏ తమ్ముడు అది అంటేమో ఇక్కడ పడిపోయా ఉంటా. లేదన్న అది పేస్తానన్నా. చూడండి మనిషి ఎలాంటిగా సరిపోయాడంటే కన్నాలు వేస్తే పెయింట్లు వేస్తే అట ఇంకా అది పేసారట. ముందైతే మనం ఏదైనా చిరిగిపోతే వెంటనే కుట్టుకునేవాళ్ళం, ఇప్పుడు కాదు, చిరిగిపోయిందే పేస్తాను. అలాంటి దుస్థితి వచ్చింది. ఆడవాళ్ళు కూడా అండి, ఆడవాళ్ళు కూడా ఇక్కడ నుంచి అన్ని కూడా ఇక్కడ రకరకాల ఏదో జాకెట్ ఉంటాయి, వెనక నుంచి అన్ని ఇంకా చూపించక భర్తకు మాత్రమే చూపించారు అందా చందాలని ఇక్కడ లోకంలో అలా చూపించేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతున్నట్టు రేపులు జరుగుతున్నాయి ఎక్కువగా. చూపించకుండా శరీర భాగాలు చూపిస్తే రేపులు జరగవు చెప్పండి? గ్యాంగ్ రేపులు చేస్తున్నారు, చాలా మంది రేపులు చేసి చంపేస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పురుషులు అయితే చూడండి, ఇప్పుడు కట్టింగ్లు కూడా ఇంకా రకరకాల కట్టింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి అన్ని పైన ఉంటుంది ఇలాగా డిప్ప కట్టింగ్ లాగా, అన్ని కంచి అన్ని కూడా గొరిగేస్తుంటారు అనమాట. అది ఏ కట్టింగ్ అలా కట్టింగ్ చూడండి, చెప్పండి. చూడడానికి అసలు అసహ్యంగా ఉంటుంది, కానీ వాటి కట్టింగ్ అట్లా. నాకు కుర్రోళ్ళని చూస్తే భలే కోపం వస్తుంటారు, ఇలా పేస్ అక్కడ చేసేవారు. కానీ ఏమన్నాం కదా, ఇంకా మనం ఏమన్నా కాకపోతే కోపం అయితే లోపల ఉంటుంది నాకు. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆలోచించండి, దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఏం చేయాలంటే చక్కగా మనము కప్పుకోవాలి. అంతేగాని బట్టలు విప్పేసి తిరిగితే అతన్ని ఏమంటారు? వీధిరేవుడు అంటారు, లేదంటే పిచ్చవాడు అంటారు. మరీ నొక్కలాంటి సిరిగిపోయిన వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి మన క్రైస్తవ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది దిగజారిపోయారు. చర్చిల్లో కూడా ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలాగా ప్రసంగం చేస్తున్నాడట. ప్రసంగం చేస్తున్నప్పుడు ఇలాగా ఒక ఆయన వచ్చి కుర్రోడు వచ్చేలాగా సిరిగిపోయిన బట్టలు వచ్చి ఇలా కూర్చున్నాడట.
అతను అయిపోయేలా చూస్తూ ఇంకా ప్రసంగం చేస్తున్నాడట పాపం. ఆలోచించండి. అని చూపు ఎవరి మీద ఉంటుందంటే సిరిగిపోయిన బట్టలు వేసుకున్న వారి మీద, అలాగే రకరకాల కట్టింగ్ చేసుకుంటారు కదా, అలాంటి వారి మీద ఉంటుంది. ఆ సిరిగిపోయిన బదులు మంచి వేసుకుంటే ఏమైనా పోతుందా మనం చెప్పండి? మన పరువు పోదు. అప్పుడు మన పరువు ఎప్పుడు పోతుందంటే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు. ఇప్పుడు కుర్రోలు కూడా అదే అలవాటు అయిపోతున్నారు. ఫ్రెండ్స్ని చూసి వీళ్ళు కూడా వేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే 115వ కీర్తన, ఇంకా ముగించుకుందాం. 115వ కీర్తన 15-16 వచనాలు, 15-16 చరణాలు. 115వ కీర్తన 15-16 చరణాలు మనం చదువుకుందాం సార్. 115వ కీర్తన 15-16 చరణాలు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. అంటే భూమిని దానం చేసింది కూడా ఎవరు చెప్పండి? దేవుడు. అంటే భూమిని నరులు అంటే మనుషులకు నీవు భూమిని ఇచ్చేవు అని చెప్తున్నాడు భక్తుడు. అంటే ఈ భూమి అన్ని కూడా మనము ఇప్పుడు పండించుకొని తింటున్న భూమి అంతా కూడా చేసింది ఎవరు చెప్పండి? మన ఇల్లు జాగా, మన ఇల్లు కట్టుకునే ఉంటున్నాం కదా, ఆ ఇల్లు కట్టుకునే జాగా, మనము చేస్తున్న పొలాలు, మనం చేస్తున్న చేళ్ళు అన్ని భూమిలో పంటలు పండించుకొని తింటున్నాం కదా. నా భూమి అనుకొని కొట్టుకొని చచ్చిపోతున్నాం కదా. ఈ భూమిని ఎవరికి ఇచ్చారంటే దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. అందుకని ఇది నా భూమి అనగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు సంపాదించి పిల్లలకు ఇస్తారు ఇవ్వరా? తల్లిదండ్రులు సంపాదించినది పిల్లలు ఏమంటారంటే తెలుసా? ఇది నా భూమి అంటారు. ఎందుకు? వాళ్ళ తాతది ఇతనికి వర్తిస్తుంది, వాళ్ళ తండ్రిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే దేవుడు సృష్టిని చేశాడు కాబట్టి, దేవుడు మనకు తండ్రి కాబట్టి మనము నా భూమి అనగలుగుతున్నాం. దాన్ని ఎవరు మనకి ఇచ్చారంటే దేవుడు. ఎవరిచ్చారమ్మా చెప్పండి? మనకు భూమిని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇది నా భూమి అనగలుగుతున్నాం. నా పంట పొలాలు అనగలుగుతున్నాం. అన్ని కూడా తయారు చేసుకుని తినగలుగుతున్నాం. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే భూమిని కూడా దానం చేశాడు. భూమి దానం చేశాడు. ఈ భూమిని ఇప్పుడు చాలా ఖరీదైందండి. భూమి చాలా రేట్ అయింది. దానికి కొన్ని కోట్లు అమ్ముకుంటున్నారు తెలుసా? కొన్ని లక్షలు, కొన్ని కోట్లకు అమ్ముకుంటున్నారు తెలుసా భూమిని? కొన్ని సెంట్లు, ఒక సెంట్ ఎంతవో తెలియదు, మరి చాలా లక్షలు, కోట్లు కూడా. అటు వైజాగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, హైదరాబాదు, ఢిల్లీ పక్క అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సెంటు కొనడం కూడా కష్టమే. సెంట్ అంటే పెద్దగా ఏం లేదు, ఇలా ఈ రౌండ్లో ఉంటుంది అలాగా. సెంట్ అంటే ఎంతో మరి తెలియదు నాకు కూడా. తక్కువ, ఇంత సింపుల్ ఇంత ఉండొచ్చేమో సెంటు. ఇంత ఉంటుంది, మరి ఎంత ఉంటుందో తెలియదు నాకు కూడా. కొట్టాలి, గూగుల్ కొడితే సెంటు అంటే ఎన్ని మీటర్లు తెలుస్తుంది. సెంట్లు కొనాలంటే మనకు కోట్లు ఉండాలి. మరి ఈ భూమిని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి భూమిని కూడా దేవుడు దానం చేశాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకో మాట చూసుకుందాం. 19వ కీర్తన, సామెతల 19-14. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. కొంచెం ఓపిక పట్టండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం ఒక మాట చదువుతాను నేను, చూడండి, వినండి అందరు కూడా. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం. చూడండి, గృహము అంటే ఇల్లు, గృహమును విత్తమును, విత్తం అంటే సంపాదన, విత్తనము కాదు, విత్తము అంటే సంపాదన, డబ్బులు అని అర్థం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కానీ, డబ్బు కానీ, సంపాదన కానీ ఎవరిస్తారంటే మనకు మన యొక్క తాతలు సంపాదించిన ఆస్తి, మన తండ్రులు సంపాదించిన ఆస్తి. కానీ వినాలన్నా కూడా సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని ఉంది. అంటే మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. భర్తకు లోబడి ఉండడం, పిల్లలను చక్కగా చూసుకోవడం, భర్తతో చక్కగా మాట్లాడడం, దీన్ని సుబుద్ధి అంటారు. దుర్బుద్ధి అంటే భర్తను గౌరవించకుండా మాట్లాడడం, భర్తను నీచంగా తిట్టడం, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను, నిన్ను పాము కొరికేను అంటుంటారు సార్, చాలా మంది. చూసారా? విన్నారా ఎప్పుడైనా? అతనికి చిప్పులు తినేను అనుకొని రకరకాల మాటలు అంటుంటారు భర్తను కూడా. భర్తను గౌరవించిన స్త్రీలు కూడా ఉన్నారు చాలా మంది. కానీ భర్తను గౌరవించే స్త్రీని ఏమంటారంటే సుబుద్ధి అంటారు. అంటే సుబుద్ధి గల భార్య ఎవరిచ్చిన దానము? అది యెహోవా, దేవుడిచ్చిన దానం. అంటే మీరు ఇక్కడ ఉన్న భార్య భర్తలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించండి. నాకు మంచి భార్య దొరికిందని ఎప్పుడు తెలుసు అంటే భర్తకు
ఆ భార్య చేసే లక్షణాలు బట్టి, ఆ భార్య చేసే పనులను బట్టి, భార్య చేసే రెస్పెక్ట్ని బట్టి మంచి భార్య అంటారు. కానీ గయ్యాలి భార్యలు ఉంటారు ఉండరా? ఎందుకంటే దీన్ని కట్టుకుని అనవసరంగా వేస్ట్, రోజు దీంతో పోటాలు లేకపోతున్నా చి చావడం మేలు అనుకుని చాలా మంది అంటుంటారు. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? కొందరు భార్య భర్తలు అండి అలా జుట్లు కొట్టేసుకుంటుంటారు తెలుసా అండి. నేను మా ఊర్లో భార్య భర్తలు కొందరు కొట్టుకుంటుంటే నేను చాలా వరకు అయితే నేను విడదీస్తుంటాను. నాకు విడదీయడం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే కొట్టేసుకుంటే చచ్చిపోయినట్టు కొట్టేసుకుంటే కష్టం కదా. ఒకసారి అంటే చాలాసార్లు కొట్టుకుంటారు వాళ్ళు. ఒకసారి నేను చాలాసార్లు ఒకసారి బాగా విపరీతంగా కొట్టుకున్నప్పుడు నేను అడ్డుపడాను. అప్పటి నుంచి నాకు పేరు ఇంకా అనమాట, నువ్వు ఆ రోజు చంపేస్తుండేవో, తెలియకుండా చంపేస్తుండేవో అనుకోని. అంటే అలా ఉంటుంది పరిస్థితి అన్నమాట కొన్ని విషయాలు. ఒకసారి మా అన్య అంటే మా పెద్ద చిన్న నాన్న కొడుకు, మా అన్య ఏమో బాగా కోపం అయిపోయి ఇంకా కొట్టేస్తున్నాను. నేను వెళ్ళేసి పట్టేసుకున్నాను, ఇంకా ఇలా పట్టేసుకున్నా. ఇలా పట్టేసుకుంటేమో ఆ వదనేమో మా అన్య కొడుతున్నాను, నాకు కొట్టేస్తుంది చీపురుతో. ఇలా చూడండి, ఆలోచించండి. అందుకని మన భార్య భర్తలు అసలు కొట్టుకోకూడదు. తిట్టకుండా అంటే తిట్లు అయితే వస్తుంటాయి, కామన్గా గొడవలు వస్తుంటాయి, కానీ అసలు ఎప్పుడు కూడా భార్యను కొట్టకూడదు. చాలా మంది భార్యలని విపరీతంగా కొట్టేస్తుంటారు, జోళ్ళతో కొట్టేస్తుంటారు, తన్నేస్తుంటారు. ఇది తప్పు. ఇది ఎందుకంటే భార్య నమ్ముకుని వచ్చింది, అవునా కదా? భార్య మనం నమ్ముకొని వచ్చింది. అలాగే భర్తను కూడా రెస్పెక్ట్ ఇవ్వని భార్యలు కూడా ఉంటారు. కానీ మంచి భార్య భర్తలుగా ఉండాలంటే ఏం చేయాలంటే మనము ఒకరినొకరు లోబడి ప్రేమించుకోవాలి. భార్యనేమో ప్రేమిస్తే, భర్తనేమో లోబడితే ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ నేటి కాలంలో ఏమవుతున్నాయంటే అక్రమ సంబంధాలు కూడా వెంటనే అలా భార్య ఉండగానే ఇంకో దాన్ని చూసుకుంటున్నారు, భర్త ఉండగానే ఇంకో వారిని చూసుకుంటున్నారు. ఈ విధంగా సమాజం జరుగుతున్నాయి. కాబట్టి చూడండి, సుబుద్ధి గల భార్య అంటే మంచి బుద్ధి కలిగిన భార్య ఎవరిచ్చిందంటే దేవుడిచ్చిన దానం. అది నీకు మంచి భార్య ఉందంటే దేవుడిచ్చాడని అర్థం చేసుకోవాలి. కానీ నీకు చెడ్డ భార్య ఉందనుకోండి, అది దేవుడిచ్చింది కాదు, నువ్వే వెతుక్కున్నావు అని అర్థం. అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు లేదా? అరుదు అన్నాడా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే దొరకాలంటే మనం ఏం చేయాలి? మంచి భార్యను వెతకాలా వెతకూడదా? అలాగే మరి పెళ్లి కాని ఆడవాళ్ళైతే మంచి భర్తను వెతకాలి. పెళ్లి కానీ మగవాళ్ళైతే ఏం చేయాలంటే, తండ్రి నాకు మంచి భార్యను కావాలి, నాకు మంచి భార్యను చూపించడానికి వెతకాలి, అడగాలి దేవుడిని. అలాగే పెళ్లి కానీ ఆడపడుచుడైతే, తండ్రి నాకు మంచి భర్తను కావాలనుకుని అడగాలి. నేటి కాలంలో తల్లిదండ్రులు చూసిన సంబంధాలు లేదు. ఫేస్బుక్ ధర చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ధర చూస్తున్నారు, ఎక్కడో చూస్తున్నారు. హలో అంటే వెంటనే లేచిపోవడం. కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టడం, తర్వాత వదిలేయడం. ఇవి జరుగుతూనే లేదు సమాజంలో. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ విధంగా పాడైపోతున్నాయి. మా గ్రామంలో అయితే చాలా వరకు కొంతవరకు అలా పాడైపోతుంది. మీ గ్రామ పరిస్థితి నాకు తెలియదు కానీ, కాబట్టి ఆలోచించండి. మంచిగా మనం నడుచుకోవాలి, మంచి భార్యగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి. అందుకనే గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, దేవుడిచ్చిన దానం అది. కాబట్టి దేవుడిచ్చిన భార్య తప్పకుండా మనకు లోబడుతుంది, మన పిల్లలను చక్కగా చూసుకుంటుంది. ఇంకో మాట చూసుకుందామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. చూసారా? హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవే. చూడండి, బలమును పరాక్రమమును నీ దానములు. చూడండి, చాలా మంది నా కండ బలము, అండ బలము, గుండె బలము, నా జన బలం అంటుంటారు కదా. మనకు బలాన్ని ఇచ్చింది కూడా దేవుడే, బలాన్ని దానం చేసేది కూడా దేవుడే. బలమును పరాక్రమమును నీ దానములు. పరాక్రమం అంటే చాలా మంది యుద్ధశూరులు ఉంటారు కదా. పరాక్రమం అంటే యుద్ధాలు చేసేవారు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళని పరాక్రమశాలు అంటుంటారు. పరాక్రమం అంటే యుద్ధం చేసేంత సత్తు, దాన్ని పరాక్రమం అంటారు. మనకు మంచి శక్తిని బలాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. దానం చేస్తున్నారు వాటిని కూడా దేవుడు. కానీ చాలా మంది తెలియక నా శక్తి, నా భక్తి, నా యొక్క పరాక్రమం అంటుంటారు. కానీ మనకు బలాన్ని ఇచ్చింది కూడా, శక్తిని ఇచ్చింది కూడా దేవుడే, దానం చేసింది దేవుడే అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము శక్తి ఉందని ఎప్పుడు కూడా విర్రవేగిపోకూడదు. ఎందుకంటే మన శక్తిని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది కూడా దేవుడే. వాటిని దానం చేశాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని దానములే. ఇంకా ఒక మాట చూసుకుని ముగించుకుందామండి. రోమపత్రిక 5వ అధ్యాయము. రోమపత్రిక 5వ అధ్యాయము
తీయండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 15-16 నేను చదువుతాను, మీరందరూ కూడా చూడండి ఒకసారి, ఎందుకంటే మీరు చదివితే లేట్ అయిపోద్ది కాబట్టి. అయితే పేజీ నెంబర్ 136, రోమపత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతాను. అయితే అపరాధం కలిగినట్టు కృపాద్వారము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును చూసారా, కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. మళ్ళీ 17వ వచనం, మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. దేవుని స్తోత్రం. ఇక్కడ కృపాదానం ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే నీతి దానం ఒకటి ఉంది. కృపాదానం అంటే, కృప అంటే దయ, అర్హత లేకపోయినా అర్హత కల్పించడం అని కూడా చెప్పవచ్చు. అంటే మనకు కృప దానం అంటే మనకు దయ చూపించడం కూడా, దయ చూపిస్తున్నాడు దేవుడు, కృపాదానం. అలాగే నీతి దానం. నీతి దానం అంటే, నీతి అంటే తెలుసు మనకు, నీతి అంటే పరిశుద్ధంగా బ్రతకడం, నిజాయితీగా ఉండడం, దాన్ని నీతి అని చెప్పొచ్చు. దేవుడికి ఇష్టలుగా ఉండడం దాన్ని నీతి అని చెప్పొచ్చు. మరి కృపాదానం మనకు చేశాడు, నీతి దానం కూడా చేశాడు. అలాగే యేసుక్రీస్తు మన అందరి పాపాల కొరకు ఏం చేశాడంటే రక్తదానం చేశాడు. ఏం చేశాడమ్మా? అందరి పాపాల కొరకు ఏం చేశాడు? రక్తదానం చేశాడు. అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం దానం చేశాడంటే రక్తదానం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి మనిషికి అవసరం, ప్రతి మనిషిని పరిశుద్ధులు పరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఏం చేశాడంటే మనకు రక్తదానం చేశాడు, కృపాదానం చేశాడు, నీతి దానం చేశాడు. చాలా దానాలు ఉన్నాయండి, కానీ మనకు టైం సరిపోవట్లేదు. కాబట్టి ప్రియులారా, కృపాదానం ఉంది, నీతి దానం ఉంది, రక్తదానం ఉంది, అన్ని దానాలు చేశాడు యేసు ప్రభు కూడా మన ద్వారా, అంటే యేసుక్రీస్తు కూడా. కాబట్టి ప్రియులారా, దేవుని దానములు ఏవి అని చెప్పండి. ఇప్పుడు కొన్ని దేవుని దానములు ఏంటి? అన్నం ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. అలాగే మనకు శరీరాన్ని కూడా దానం చేశాడు. శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, పీలుస్తున్న గాలిని ఇచ్చాడు. కృపాదానం, నీతి దానం, రక్తదానం, అన్ని దానాలు ఉన్నాయి. వస్త్రదానం, అన్ని కూడా దేవుడు దానాలు చేశాడు లేదా? ఇవన్నీ కూడా దేవుడు మనకు దానం చేశాడు. కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నామంటే దేవుడి నుండి నేర్చుకుని మనం ఏం చేస్తున్నామంటే మనుషులకు రకరకాల దానాలు చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా దేవుని యొక్క మాటలకు భయపడి, మరి ఈ దానాలన్నీ కూడా మనకు తెలుసు. వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, కిడ్నీ దానం, పండ్ల దానం, రకరకాల దానాలు అన్నీ తెలుసు. ఈ అన్ని దానాలు కూడా దేవుడు మనకి ఎప్పుడూ ఇచ్చాడు, మనం అడగకుండానే. ఒక మాట ఉంటుంది, ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఉంటుంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అంటే మనం పుచ్చుకోవడమే కాదు, తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకుంటే అదే మంచిది అన్నాడు. అందుకని దేవుడు అన్ని కూడా మనకి ఇచ్చాడు. కానీ మనం ఏంటంటే దేవునికి ఏం కూడా ఇవ్వలేకపోతున్నాం. దేవునికి మనం ఇచ్చేవారుగా ఉందాం. దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి, దేవునికి మన సమస్తాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మన దేవుడు మనం అడగకుండా అన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలి. దేవుని యొక్క సేవలో మనం అందరం కూడా వాడబడాలని, అలాగే దేవుని యొక్క మాటలు మనం ప్రతిసారి కూడా ఈ విధంగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కగా విన్నందుకు మీ అందరికీ క్రీస్తు నామములో వందనము.